ఫ్రెండ్స్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా జడ అయితే వేసాను. మీరు ఇలా వదిలేయడం వల్ల మనకి ఆయిల్ అంతా డ్రెస్ కి పడుతుంది అని అనుకుంటే, డ్రెస్ అంటుతుంది అనుకుంటే ఏం చేయండి, జస్ట్ ఉంది కదా ఇలా జస్ట్ కొంచెం ఇలా చేసి ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒక జస్ట్ ఒక చిన్న ఫ్లక్కర్ పెట్టండి. అది ఫ్లక్కర్ కూడా అవసరం లేదు, మంచిగా ఆగిపోతుంది అనమాట. ఒక హెయిర్ బ్యాండ్ ఇలా చుట్టూ పెట్టేసేయండి. సో ఇంతే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి హెయిర్ డ్రెస్ కి అంటదు. మన ఆయిల్ మనం పెట్టుకునేది కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ కాస్త ఆ డ్రెస్ కంటడం ఈ డ్రెస్ కంటడం అంటే మొత్తం పోతూ ఉంటుంది కదా. సో మనకి డ్రెస్ అయితే అంటదు. అదే ఇలా వదిలేసాం అనుకోండి, ఇటు అంటుతుంది అలా ప్రాబ్లం ఏమీ లేకుండా సో చక్కగా ఉంటుంది. సో ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది అనేది కింద కామెంట్ లో షేర్ చేసుకోండి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ చేసినాక నాకు ఇంత హెయిర్ ఫాల్ అయితే జరిగిందనమాట. చెప్పాను కదా, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మనకి హెయిర్ ఫాల్ చాలా తక్కువ అవుతుంది. నేను ఇంతలా ఆయిలింగ్ చేశాను, ఎంత మసాజ్ చేశాను, మసాజ్ కూడా బాగా చేసినప్పుడు ఎంత చిక్కులు పడ్డాయో మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో అయినా సరే నాకు ఇంత కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే అయిందనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకే వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నా ఈ వీడియోకి ఒక 3K వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారు ఏంటి? 200 కాకుండా మినిమం 100 లైక్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే హెవీ హెయిర్ ఆయిలింగ్తో పాటుగా ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది ట్రై చేద్దాం అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. గైస్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. త్వరగా 1K ఫ్యామిలీని చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ నేను వచ్చేసి పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఒక్క హెయిర్ ఆయిల్ తప్ప ఇంకే హెయిర్ ఆయిల్ అయితే నేను యూజ్ చేయనండి. ఇది వచ్చేసి 100 ml అనమాట. దీని ప్రైస్ కూడా బిలో 50 రూపీస్ అంటే 42 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పుడు నా హెయిర్కి హెవీగా అప్లై చేసుకుంటాను అనమాట. హెవీగా అప్లై చేసుకొని ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇంత హెయిర్ ఆయిల్ని అయితే నా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో అప్లై చేసుకొని మసాజ్ చేస్తూ హెయిర్ స్టైల్ అనేది చేసుకొని నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను. మనం హెయిర్కి హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇంకా కొత్త జుట్టు వస్తుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది అన్ని టిప్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నా సరే హెయిర్ అంతా సరే చిక్కు లేకుండా అయితే చూసుకోవాలి. మనకి హెయిర్ కి చిక్కులు ఉంటుంది, చిక్కులు తీసేటప్పుడు ఇలా పట్టి లాగకండి. జస్ట్ చిన్నగా కొంచెం పార్టీషన్ లాగా చేసుకొని చిక్కులు అయితే తీసుకోండి. అంతేగాని ఒకేసారి మాకు టైం లేదనేసో లేదంటే ఒకేసారి అంత ఓపిక లేదు, ముఖ్యంగా టైం ఉన్నా సరే ఓపిక లేదనేసి లాగుతూ ఉంటారనమాట. అట్లా లాగడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటుంది. సో ఇలా మీరు చిక్కులు అనేది లేకుండా అయితే చేసుకోండి. అది కూడా చిక్కులు తీసేటప్పుడు ఇటు సైడ్ అయితే వాడకండి. ఈ పెద్ద పళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కొంచెం తక్కువగా అవుతుంది, చిక్కులు కూడా త్వరగా వస్తాయి అన్నమాట. సో ఏదో ఒకట్లా చిక్కులు తీసేద్దాం, ఎటువైపు వాడితే ఏమిటి అని అనుకోకండి. సో నేనైతే ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ కూడా మంచిగా పార్టీషన్ అనేది చేసి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి గైస్. నేను నెక్స్ట్ టైం ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో చూసారు కదా ఆయిల్ అయితే తీసుకున్నాను. అయితే డైరెక్ట్ బాటిల్తో వేసుకోవచ్చు, బట్ మీకు కూడా అర్థం కావాలి కదా అనేసి నేను ఇలా అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నా మాడ అంటే స్కాల్ఫ్కే అప్లై చేస్తున్నాను అనమాట. హెయిర్ ఆయిల్ అనేది స్కాల్ఫ్కే అప్లై చేస్తున్నాను. సో మిర్రర్ అయితే లేదు, కొంచెం అటు ఇటు అయితే వీడియోని అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ స్కాల్ఫ్కి హెవీగా అయితే అప్లై చేసిన తర్వాత మిగతా హెయిర్ అంతా కూడా అప్లై చేస్తాను. మనం ఏమనుకుంటామంటే చాలా మంది స్కాల్ఫ్కి అప్లై చేయకపోయినా పర్లేదు, జస్ట్ హెయిర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేస్తే చాలు అని అయితే అనుకుంటూ ఉంటారనమాట. సో మనం హెయిర్ రూట్స్కి అప్లై చేసినా హెయిర్ లెంత్కి అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఈ స్కాల్ఫ్కి మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి. సో అలా అప్లై చేయడం వల్ల ఇక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అప్లై చేస్తూ జస్ట్ ఇలా మసాజ్ చేయండి, అప్పుడు హెయిర్లోకి అయితే పోతుంది అనమాట. మీకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది తెలుసా.
చాలా మంది హెయిర్ ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే జిడ్డుగా ఉంటుంది అది ఇది అనేసి. బట్ మీరు హెయిర్కి ఆయిల్ అవాయిడ్ చేయడం వల్ల మీ హెయిర్ అంతా కూడా డల్ అయిపోతుంది, హెల్దీగా ఉండదు, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వదు, బ్లాక్ ఉండకుండా రెడ్డిష్గా అవుతుంది. సో మీరు హెయిర్కి ఆయిల్ అనేది వీలు బట్టి అప్లై చేసుకోవాలన్నమాట. ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు తక్కువ అప్లై చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు వీక్ డేస్ కొంచెం హెయిర్కి ఆయిల్ అనేది హెవీగా అప్లై చేయండి. రూట్స్ వరకు అయితే అప్లై చేయండి. ఇక్కడ బాగా స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా అప్లై చేయండి. హెయిర్ అంతా రెడ్డిష్గా అయి ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం ఆ రెడ్డిష్నెస్ పోయి కొంచెం బ్లాక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా అవ్వడాలనేసి నేనైతే కొంచెం దూరం వెళ్ళేసి అప్లై చేస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియో అయినా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, లేదంటే కామెంట్స్లో అయినా రిప్లై ఇస్తాను. సో చూసారా, సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను టిక్ కూడా అప్లై చేస్తాను. సో నేను హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేశాను, మీరు చూడొచ్చు. సో అంతా అప్లై చేశాను. ఇదేమో హెయిర్ అప్లై చేసిన హెయిర్ అనమాట. ఇదేమో హెయిర్ అప్లై చేయని హెయిర్. మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ ఆయిల్ అప్లై చేసినాక హెయిర్ ఏమో బ్లాక్ గా ఉంది, అప్లై చేయని హెయిర్ ఏమో డల్ గా ఉంది, రెడ్డిష్ గా ఉంది, బాగాలేదన్నమాట. సో హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ ఇలా ఉంటుంది, అప్లై చేయకపోతే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇటు కూడా అప్లై చేసేద్దాం. మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం అయితే ఇంకా మసాజ్ చేసి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేద్దాము. నేను తీసుకున్న ఆయిల్ సరిపోలేదన్నమాట నా హెయిర్కి, సో అందుకోసం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇలా అప్లై చేయండి అంతే. ఏదో హార్డ్ ఏం కాదు. హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకేమీ ఇది ఉండదు. చాలా ఎందుకో ఆయిల్ అంటే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు, అమ్మో హెయిర్ ఆయిల్ అనుకుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంతా హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది. సో హెయిర్ ఆయిల్ అప్లై చేశాక చూడండి ఎంత షైనీగా ఉందో, చూసారా. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత జస్ట్ ఈ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫింగర్స్ తోటి మసాజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్కాల్ఫ్కి ఒక మంచి ప్రాపర్ మసాజ్ అనేది ఇవ్వండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఫింగర్స్తో ఇలా మసాజ్ చేయండి, రబ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఇలా మసాజ్ అయితే చేయండి. ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర కూడా చేయండి. నాకు అప్పుడప్పుడు అంత ముందుకు ఒకసారి ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ చాలా వరకు ఫాల్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇలా నేను అప్లై చేయడం వల్ల కొన్ని టిప్స్ వాడడం వల్ల నాకైతే మంచి ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే అయింది. మీరు చూడొచ్చు, చాలా బేబీ హెయిర్ ఇంకా చాలా వస్తుంది. మన హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బేబీ హెయిర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. జస్ట్ ఇలా మసాజ్ అయితే హెయిర్ అంతా చేయండి, జస్ట్ ఒక 5 to 10 minutes. మరి ఇలా ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఇంకా చిక్కులు ఎక్కువగా ఉంటాయంటే ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, అస్సలు చిక్కులు అస్సలు కట్టవన్నమాట. మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా దువ్వితే చాలు, మీకు ప్రతి ఒక్క చిక్కు ఈజీగా వస్తుంది, నొప్పి కూడా వేయదు. మనం అనుకుంటాం ఇంతగానం హెయిర్ మసాజ్ చేస్తాం, ఈ జుట్టు అంతా ఇలా రఫ్ అయిపోయి చిక్కు అవుతుందేమో అనుకుంటాం, అస్సలు అవ్వదు. మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్ వాష్ బిఫోర్ ఇలా హెయిర్కి ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి. మీరే చూస్తారు, అబ్బా ఇంత ఈజీగా చిక్కులు వస్తున్నాయా అనేసి. అదే ఆయిల్ అప్లై చేయకుండా హెయిర్ వాష్ చేసుకోండి. మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూ పెట్టుకున్న తర్వాత మంచిగా ఇలా రుద్దుతూ ఉంటాం కదా, అప్పుడు పడిన చిక్కులు ఆఫ్టర్ హెయిర్ వాష్ తీసేటప్పుడు నొప్పేస్తూ ఉంటుంది, చిక్కులు సరిగా రావు. బట్ మీరు ఇలా హెయిర్ వాష్ చేసుకొని చిక్కులు తీయండి, ఎంత ఈజీగా వస్తాయో చూసారా. హెయిర్ అంతటికి కూడా నేను ఆయిల్ అనేది అప్లై చేశాను అనమాట. చాలా హెవీగానే అప్లై చేశాను, నార్మల్గా అయితే అప్లై చేయలేదు గాయస్, చాలా హెవీగానే అప్లై చేశాను. చూడొచ్చు మీరు, సరిగా అవపడుతుందో కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ బాగా హెవీగానే అప్లై చేశాను. ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు ఇటు దువ్వినా పర్లేదు, ఇటు దువ్వినా పర్లేదు. మోస్ట్లీ కోమింగ్ హెవీగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ చెయ్యకపోతేనే మంచిది నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే జస్ట్ మీరు నార్మల్గా చెయ్యితో అనుకొని ఒక ఫ్లక్కర్ పెట్టుకొని అలా ఆన్ చేసుకొని 1 అవర్ 2 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మీరు నన్ను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక హెయిర్ స్టైల్ వీడియో అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను. జస్ట్ నార్మల్గా కొంచెం అప్లై చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటే సరిపోతుంది. అలా కావాలి అంటే అలా నేను చాలా చేస్తాను, కానీ ఇంత హెవీ ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ స్టైల్ అంటే కొద్దిగా కష్టం. లేదు మాకు ఇలానే కావాలి అంటే మీకోసం తప్పదు, ఇంకా చేస్తాను. మీరు నా కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం మీకు ఏ వీడియో కావాలన్నా నేను మంచి హెయిర్ ఆయిలింగ్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు హెయిర్ అయితే చిక్కులు లేకుండా అయితే దువ్వుకున్న తర్వాత ఇగో ఇంతే, జస్ట్ ఇంత కొంచెం హెయిరే ఫాల్ అయిపోయింది. అసలు మనకి ఇంతలా మసాజ్ చేసి ఇంత రబ్ చేసిన తర్వాత ఎంత హెయిర్ ఫాల్ అవ్వాలి, బట్ చాలా తక్కువ అయితే ఫాల్ అయిపోయింది అనమాట. నేను వేసుకునేది ఇప్పుడు నార్మలేనండి, మరి ఏదో మోడర్న్ ట్రెండీ హెయిర్ స్టైల్ ఏం కాదు, జస్ట్ నార్మల్ హెయిర్ స్టైలే. జస్ట్ హెయిర్ అంతా కూడా ఇలా పైకి దువ్వేసి చాలా డేస్ అయిపోయింది గాయస్. ఇది అప్పట్లో మా అమ్మ వాళ్ళు అలా ఇట్లా వేసుకునేవాళ్ళు, నేను చాలా డేస్ అయిపోయింది అనమాట ఇలా. ఇప్పుడు మనకి క్లిప్స్ లేకపోతే మనకి హెయిర్ అనేది వేసుకోవడం రాదు కదా. సో నాది అదే పరిస్థితి, క్లిప్స్ ఏదైనా యూజ్ చేయకపోతే హెయిర్ వేసుకోవడం అంత సరిగా రాదు. బట్ ఈరోజు ఏ క్లిప్స్ యూజ్ చేయకుండా అయితే జడ వేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. సో మీరు చూడొచ్చు, మీకు ఎలా, మీకు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం ఇష్టమా, ఇష్టం ఉండదా, హెవీ ఆయిలింగ్ ఇష్టమా, జస్ట్ నార్మల్ హెయిర్ ఆయిలింగ్ ఇష్టమా అనేది కింద కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ఆ సబ్స్క్రైబ్ వల్ల, మీరిచ్చే ఆ ఒక్క లైక్ వల్ల నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ఇంకా మీరు చేసుకునే ఆ సబ్స్క్రైబ్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న ఇదైతే వస్తుందన్నమాట. సో మీరు చూస్తే నేను నా హెయిర్కి ఎటువంటి హెయిర్ మాస్క్ అయితే నిజంగా యూజ్ చేయనండి. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచైనా నేను అసలు ఇంతవరకు నేను ఎప్పుడు అంతలా హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేయలేదు. ఎప్పుడైనా డాండ్రఫ్ వస్తే డాండ్రఫ్ కోసం మాత్రమే పెట్టుకుంటాను, అంతేగాని హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలి, హెయిర్ లాంగ్ అవ్వాలి అని అయితే అస్సలు యూజ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నా హెయిర్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూస్తే ఈ ఎండింగ్ వరకు కూడా ఒకే లెవెల్ ఉంది. అర్థమవుతుందా? ఒకే లెవెల్ ఉంది. పైన లావు ఉండి కింద సన్నగా అయితే లేదు. చాలామంది హెయిర్ ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్లో చాలా లావుగా ఉంటుంది, రాను 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 వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మన హెయిర్కి అయితే అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. నా హెయిర్ ఉన్నంత వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఏమీ లూజ్గా కూడా అల్లలేదు, చూడండి ఒకసారి చూడండి, లూజ్గా కూడా అల్లలేదు, చాలా టైట్గానే అల్లాను. అదే ఒక లూజ్గా అల్లితే మీరు లూజ్గా అల్లారేమో అని అనుకోవడానికి కూడా లేదు. లూజ్గా అల్లితే ఇంకా హెయిర్ చాలా ఇలా ఉంటుంది, లూజ్గా అల్లితే ఇలా ఉంటుంది. కానీ నేను ఇందాక అల్లింది చాలా టైట్గా అల్లాను అనమాట. ఇక్కడి నుంచి ఇదే వాల్యూమ్ ఏదైతుందో అదే ఉంటుందన్నమాట. సో నాకైతే ఇది ఒక్క విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరీ సన్నగా ఉంది, తోకలా ఉంది అనుకోకుండా మంచిగా ఎంత ఇదే సేమ్ ఉండేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట మన సింపుల్ హెయిర్ స్టైల్ వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, చాలామంది హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత మంచి హెయిర్ స్టైల్ వీడియో చేయండి అని అన్నారు. సో అందుకోసమే నేనైతే ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ స్టార్టింగ్ నుంచి
ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో ఉంది. సో ఇలా నేను ఎలా బ్యాలెన్స్ చేశాను ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంది. ఇక ఇలా మీకు చూపించుదాం అనేసి ఇలా అంటుంటే నేను అల్లుకున్న జుట్టు కూడా ఊడిపోతుంది. బట్ డోంట్ మైండ్, నేను మళ్ళీ మీకు అల్లి చూపిస్తాను. నేనైతే టైట్గానే జడ వేస్తున్నాను. బట్ అంత టైట్గా వేసిన సరే మన హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుందన్నమాట. సో మీకు ఎలా చూపించాలి, ఇక చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సేమ్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కింద కామెంట్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఇలా జడ అయితే వేశాను. మీరు ఇలా వదిలేయడం వల్ల మనకి ఆయిల్ అంతా డ్రెస్కి పడుతుంది అని అనుకుంటే, డ్రెస్కి అంటుతుంది అనుకుంటే ఏం చేయండి, జస్ట్ ఇది ఉంది కదా, ఇలా జస్ట్ కొంచెం ఇలా చేసి ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక చిన్న ఫ్లక్కర్ పెట్టండి. అసలు ఫ్లక్కర్ కూడా అవసరం లేదు, మంచిగా ఆగిపోతుంది అనమాట. ఒక హెయిర్ బ్యాండ్ ఇలా చుట్టూ పెట్టేసేయండి. సో ఇంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి హెయిర్ డ్రెస్కి అంటదు. మన ఆయిల్ మనం పెట్టుకునేదే కొంచెం ఆయిల్ అంటే ఆ కొంచెం ఆయిల్ కాస్త ఆ డ్రెస్కి అంటడం, ఈ డ్రెస్కి అంటడం అంటే మొత్తం పోతూ ఉంటుంది కదా. సో మనకి డ్రెస్కి అయితే అంటదు. అదే ఇలా వదిలేసామనుకోండి, ఇటు అంటుతుంది, ఇటు అంటుతుంది, అలా ప్రాబ్లం ఏమీ లేకుండా సో చక్కగా ఉంటుంది. సో ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది అన్నది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ చేసినాక నాకు ఇంత హెయిర్ ఫాల్ అయితే జరిగిందనమాట. చెప్పాను కదా, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మనకి హెయిర్ ఫాల్ చాలా తక్కువ అవుతుంది. నేను ఇంతలా ఆయిలింగ్ చేశాను, ఎంత మసాజ్ చేశాను, మసాజ్ కూడా బాగా చేసినప్పుడు ఎంత చిక్కులు పడ్డాయో మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో అయినా సరే నాకు ఇంత కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే అయిందనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకే వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నా ఈ వీడియోకి ఒక 3K వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. జస్ట్ 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారు ఏంటి? 200 కాకపోయినా మినిమం 100 లైక్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.